మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సార్ నిన్న నల్గొండలో సభను ఎట్లా మాట్లాడే కావాలి. ఏదైతే ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ గురించి ఇది బహుశా ఇంటి దగ్గర కలుస్తాం, సెక్రటరియట్ లో కలుస్తాం, మినిస్టర్ క్వార్టర్స్ తో పాటు పార్టీ ఆఫీస్ లో కూడా జనరల్ పబ్లిక్ ఎవరైనా రావచ్చు. ఇది 11వ మీటింగు. మా కొత్త పిసిసి అధ్యక్షులు, యువ నాయకుడు, నాతో పాటు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పనిచేసి ఈరోజు చిన్నగా ఎదిగి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి కొత్త ఆలోచనతో ప్రజలకు ఎక్కడ పడితే అక్కడ మంత్రులు అందుబాటులో ఉండాలని వారానికి మంత్రి లెక్క ఇక్కడ పెట్టడం జరిగింది. అందులో మీరు చూశారు అనుకొని ఎన్ని వేల మంది వచ్చారు. దాదాపు అందులో మేజర్ ఇష్యూ ఒక 500 కోట్ల స్కామ్, ఒకటి అక్షర స్కామ్, అలాగే 1300 మంది టీచర్ జూనియర్ లెక్చరర్ రెగ్యులరైజేషన్కు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్, ఇండివిజువల్ సమస్యలతో పాటు దాదాపు 1000 మంది రావడం జరిగింది. ఇలా ప్రతిరోజు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మాకు ఒకటే ప్రజల మధ్యలో ఉండాలి. వాళ్ళలాగా ఫామ్ హౌస్ పరిమితం కావద్దు. 13 మాసాలు అయింది, 14 మాసాలు పడ్డాము. ప్రతిపక్ష నాయకుడు జాడ దొరుకుతలేదు. రేపు మాపో పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలని చూస్తున్నాము. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ప్రజలలో ఉండాలన్నా, ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద ప్రతిపక్ష నాయకుడు అంతే బాధ్యత ఉంటుంది. కానీ ఇద్దరు పిల్లల్ని రోడ్డు మీదకి వదిలిపెట్టి, ఆ పిల్లలు ఎవరు? మా నాయన కేటీఆర్, మా నాయన వాళ్ళ నాయన పేరు చెప్పి కేటీఆర్ ఎమ్మెల్యే అయింది తప్ప ఆయన ప్రజల కొట్లాడినాడు కాదు. మాలాగా గ్రామాలలో పుట్టొచ్చినోడు కాదు. కోటీశ్వర కుటుంబం కాబట్టి ఆయన ఇంగ్లీష్ మీడియం చదువుకొని అమెరికాలో చదువుకొని వచ్చి ఇవాళ వచ్చి లేనిపోయి మాట్లాడుతుంది. నల్గొండకు వచ్చి నల్గొండ 11 సీట్లు, ఒక్క సీటు 2 వీళ్ళతో గెలిచింది. 11 సీట్లు 60-70 మెజార్టీ. ఎంపీలు భారతదేశం రికార్డు గెలిస్తే ఏ ముఖం పెట్టుకొచ్చినా అందరు నవ్వుతురు పబ్లిక్. నల్గొండను నాశనం చేసినావు, ఫ్లోరైడ్ పెరిగింది, మొత్తం కాళేశ్వరం మీద 5 లక్షల కోట్లు అప్పు చేసి తిన్నావు, కేసులు ఎదుర్కొంటున్నావు. నల్గొండకి వచ్చి కుమారెడ్డిని తిడితే అందరు కూడా పైన జూరుని మీద ముంచేస్తే ఆయన ముఖం మీద పడ్డట్టు అందరు నవ్వుతున్నారు. నల్గొండల మొత్తం ఎట్లా మేము మీటింగ్ పెడితే మా మీటింగ్ కాడ పల్లీలు అమ్ముకుంటూ ఉంటారు చూసినావు, అంతమంది కూడా లేరు ఆడ. దానికి ఏదో మాట్లాడుతుంది. అయినా కానీ ఆయన ఏ హోదాలా ఎమ్మెల్యే. కేటీఆర్ కొడుకుండొచ్చు, ఓడు కేసీఆర్ కొడుకుండొచ్చు. కేసీఆర్ పెద్ద గ్రేటా మాకేమన్నా? నాకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి మళ్ళీ పదవి తీసుకోను, తెలంగాణ ఉచితంగా తీసుకుంటా అన్న. కేసీఆర్ బై ఎలక్షను, కలెక్షను ఇదే పని. ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చేసిన లేదు. మేము ప్రాణాలు తెగించినాం. మా శ్రీకాంతాచారి చనిపోయాడు. మా నల్గొండే కాదు, తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున లేస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. వీళ్ళేదో వాళ్ళ ఆయన పేరు చెప్పుకొని దళితులు ముఖ్యమంత్రి అని 10 ఏళ్ళు దోసుక తిన్న చాలక ఊర్ల మీద పడి పిచ్చి కుక్కల్లా ఊరుది. ఏ హోదాలో వల్లుతున్నాడు? ఒకటి నాకు ఆన్సర్ కావాలి. ఎమ్మెల్యే ఒక సీనియర్ మినిస్టర్ వాడు వీడని మాట్లాడొచ్చా? నేను మాట్లాడి మొదలు పెడితే తలకాయ ఆడబెట్టుకుంటాడు. మళ్ళీ గుంటూరుకు అమెరికాకు పారిపోవాలి. వాళ్ళు అందుకనే కేసీఆర్ని రమ్మంటున్నారు బయటికి. కేసీఆర్తో మాకు లెక్క 10 ఏళ్ళు మోసం చేసినావు, 7 లక్షలు అప్పు చేసినావు. ఆయనతో లెక్క తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నాను నేను. కేటీఆర్ హరీష్ రావు మీద నేను అసెంబ్లీలో చెప్పాను రికార్డు. ఆ పిల్లల మీద నేను కామెంట్ చేయను అంటే సవాలు విసిరే స్థాయి కాదు కదా. నా స్థాయి ఏంది? నా ఖాళీ గోటికి సరిపోడు. ఆయన దగ్గర 3 లక్షల కోట్లు ఉండొచ్చు, దోసుకున్న ధరణి పైసలు ఉండొచ్చు, కాళేశ్వరం పైసలు ఉండొచ్చు, మిషన్ పైన పైసలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పైసలు లేవు. ఓ రైతు కుటుంబంకి వెళ్ళి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్కి వెళ్ళి బయటపడి ఈ పార్టీ ఆఫీసుని నమ్ముకొని పార్టీ పుణ్యాన పైకి వచ్చిన తెలంగాణ కోసం పదవి వదిలిపెట్టుకున్నా. వాళ్ళ నాయన డిప్యూటీ స్పీకర్ ఉండి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండి 100 కోట్లు సంపాదించుకొని ఆయన నాకు ఛాలెంజ్ ఇస్తుంది. వాళ్ళ నాయన రమ్మను మాట్లాడతా. ఎవరిది తెలంగాణ నిజమైన పోరాటం? కేసీఆర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఓటింగ్ పెడదాం. ఎవరిది నిజమైన దీక్ష? హాస్పిటల్ చేసిన దీక్షణ, గడియారం రోడ్డు మీద మంచినీళ్ళు తాగకుండా వెంకటరెడ్డి గారి దీక్షణ. ఉస్మానియా హాస్పిటల్లో నా రికార్డు ఉంది, నిమ్స్ హాస్పిటల్లో ఆయన రికార్డు ఉన్నది. ఆయన విటమిన్ డి తీసుకున్నట్టు ఇంజక్షన్లు, ఉప్మా తిన్నట్టు. నాది ఉస్మానియాలో ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్ గారు నువ్వు ఆర్టీఏ యాక్ట్ మీద అడుగు, ఎవరిది దీక్షణ తెలుస్తుంది, ఎవరిది అసలు రాజీనామా తెలుస్తుంది. 3 ఏళ్ళు పదవి వదిలిపెట్టుకున్నా. నా గురించి ఆ బచ్చగాడు ఛాలెంజ్ చేస్తే నేను సమాధానం ఇస్తే నా వాల్యూ పోతుంది. ఫస్ట్ ఆయనకా వాల్యూ లేదు. ఎందుకంటే రేసులు గీసులు కేసులు ఈడీలు సిబిఐ ఈడీలలో గంటలు ప్రశ్నిస్తుందో వెంకరెడ్డి గారు దాన్ని ఏమంటారు, ఆయన చేసిన ఛాలెంజ్ స్వీకరించి రోడ్డు మీద కేసుల పాలై ఈడీలో 10 గంటలు ఈడీలో కూర్చుంటాడా? అసలు బతుకొచ్చే అవసరం వస్తే నేనైతే నీ సావనే చేస్తాను. కేసులో న్యాయమే లేదు, అంత అక్రమంగా పెట్టాలని చెప్పేసి. న్యాయం లేకుంటే 10 గంటలు మరి అందుకు అందరినీ తీసుకుపోతలేరు.
అందరిని తీసుకుపోతే అందరు ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకుపోతే టీఆర్ఎస్ 30 మంది ఎమ్మెల్యేలు ఉండు. అన్యాయమో న్యాయమో 10 గంటలు ఈడీ లోపల కూర్చొని దొంగలాగా ఆయనతో నాకు ఛాలెంజ్ అంట. నేను నిప్పులాగా బతికినా నేను నల్గొండలో కిరాయి అద్దె ఇంట్లో ఉంటూ నా గురించి ఎవరు అడిగినా ఎవరు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు. నాకు ఆయనకు పోటీంది ఏదో పేపర్లో రావాలని ఎప్పుడు తీసుకోండి. ఫస్ట్ ఈడీ కేసు తెలుసుకో, మోడీ కేసు తెలుసుకో, మోడీ దగ్గర పోయి కాలు పట్టుకొని బయటపడతావా లోపలికి పోతావా నీ ఇష్టం. కానీ ఆయనకు నాకు సంబంధం లేదు. ఆయన లీడర్గా నేను ఎప్పుడు గుర్తించలేదు, గుర్తించను. అంటే ఈ స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే కేటీఆర్ నా స్థాయి కాదు, నా మీద సవాల్ చేసే స్థాయి కాదు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ, సో వాళ్ళ మాటలకు నేను పట్టించుకున్నట్టు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.